ఇలాగే తన కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్న ఒక దివ్యాంగుడు పక్కనే కూర్చొని అతని సమస్య విని న్యాయం చేస్తా అని హామీ ఇచ్చి పంపాడు. అయితే ఆ దివ్యాంగుడు లేవలేని స్థితిలో కలెక్టర్ గది వద్ద ఓ ఆర్జీ పట్టుకుని కూర్చున్నాడు. అటు నుంచి వచ్చిన కలెక్టర్ అబ్దుల్ అజీం అతని దీనస్థితి గమనించి హోదాను పక్కన పెట్టి తాను సైతం కింద కూర్చొని సమస్యను ఓపికగా విన్నారు. నేనున్నానని న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. సింగరేణి బొగ్గుగని ఏర్పాట్లో ఇల్లు కోల్పోయిన తనకు పునరావాసం కల్పించాలని కోరేందుకు గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మాధవరావు పల్లికి చెందిన దివ్యాంగుడు కల్లబోయిన వెంకటేశ్వర్లు కలెక్టరేట్ కు వచ్చాడు. కలెక్టర్ గది వద్ద అతను వేచి ఉండగా అదే సమయంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం వచ్చారు. దీంతో వెంకటేశ్వర్లు పరిస్థితిని గమనించిన కలెక్టర్ చలించిపోయారు. తాను కూడా కింద కూర్చొని సమస్యను వినమ్రంగా విన్నారు. గని ఏర్పాటుకు ఇల్లు కోల్పోయిన అతనికి సింగరేణి సంస్థ పరిహారం చెల్లించిన R&R ప్యాకేజీ కింద పునరావాసం కల్పించలేదని బాధితుడు వాపోయాడు. ఆ విషయాన్ని పరిశీలించి త్వరలో తగిన న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వెంకటేశ్వర్లు ఇంటికి బయలుదేరాడు. మరి ఇలాంటి కలెక్టర్లు ప్రతి జిల్లాకి ఎంతో అవసరం కదా. ఈ కలెక్టర్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరింత మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.